బ్రేకింగ్ చూస్తున్నాం. ఈ రోజు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రచార సభలు నిర్వహించనున్నారు. ఆందోళ్, సంగారెడ్డి, కామారెడ్డిలో నిర్వహించే కాంగ్రెస్ సభల్లో ముఖ్య అతిథిగా రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. నేడు ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బఘేల్ తెలంగాణలో పర్యటించనున్నారు. వెస్ట్ వరంగల్లో కాజుపేట చౌరస్తాలో కరీంనగర్లో నిర్వహించే కాంగ్రెస్ సభలో భూపేష్ బఘేల్ పాల్గొననున్నారు. నేడు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలంగాణలో పర్యటించనున్నారు. మక్తాల్, ముషీరాబాద్లో జరిగే కాంగ్రెస్ ప్రచార సభల్లో పాల్గొననున్నారు. నేడు ఎన్నికల ప్రచారంలో భాగంగా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి 6 నియోజకవర్గాల్లో ప్రచారం కొనసాగించనున్నారు. నారాయణపేట్, దేవరకద్ర, మహబూబ్ నగర్, కామారెడ్డి, పటాన్చెరు, షేర్లింగపల్లి నియోజకవర్గాల్లో ప్రచార సభల్లో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. రైట్కి ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ లైన్లో ఉన్నారు. విక్రాంత్, ఈరోజు ఏఐసీసీ అగ్రనేత అయినటువంటి రాహుల్ గాంధీ ప్రచార సభలు నిర్వహించున్నారు. ఆయన సభలకు సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ స్వాతి. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ పావులు కలుపుతోంది. స్థానిక నాయకులతో పాటు పార్టీ అగ్రనేతలతో ప్రచారాన్ని హోరెత్తిస్తుంది. 10ల సంఖ్యలో రాష్ట్రానికి వరుస కడుతున్న అస్సాం నేతలతో పాటు ఈ నెల 28 వరకు కూడా ఇక్కడే మకాం వేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, డీకే శివకుమార్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ తో పాటు నిన్ననే రాహుల్ గాంధీ కూడా ప్రచారాల్లో దూసుకుపోతున్నారు. తెలంగాణ శాసనసభ ఎన్నికలను కాంగ్రెస్ అధిష్టానం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కుర్చీని దక్కించుకోవాలనే లక్ష్యంతో ముందుకు కొనసాగుతా ఉంది. బీఆర్ఎస్, బీజేపీల ఆరోపణలు, విమర్శలను సమర్థంగా ఎదుర్కొంటూనే పక్కా వ్యూహాలతో పనిచేస్తా ఉంది. ఎన్నికలకు గడువు సమీపిస్తుండటంతో కూడా ఏఐసీసీ యంత్రాంగం అంతా రాష్ట్రంలో మోహరించింది. నియోజకవర్గాల వారీగా తాజా పరిస్థితులపై సమీక్షిస్తూ పోల్ మేనేజ్మెంట్ పై దిశానిర్దేశం చేస్తుంది. కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతులో రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్న స్టార్ క్యాంపెయిన్లు ఒకవైపు ఉంటే, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాలకు సంబంధించి, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడుకు సంబంధించి కూడా ఇప్పటికే 150 మందికి పైగా నాయకులు రాష్ట్రంలో మకాం వేసి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తా ఉన్నారు. మరో 100 మందికి పైగా కూడా వార్ రూమ్ లో పనిచేస్తా ఉన్నారు. ఇతరత్ర అంశాలపై నిన్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డిలతో పాటు జయరాం రమేష్ కూడా వార్ రూమ్ కు సమీక్షించారు. ఇటు నిన్ననే హైదరాబాద్ వచ్చిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, డీకే శివకుమార్లు కూడా నగరంలో పలు నియోజకవర్గాల్లో కూడా రోడ్ షోలు, కార్నర్ షోలతో సమావేశాల్లో పాల్గొన్నారు. తెలంగాణకు వస్తున్న కాంగ్రెస్ అగ్రనేతలు మాత్రం 28వ తేదీ వరకు కూడా ప్రచారంలో పాల్గొంటారు. మరోవైపు ఈ రోజు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ తో పాటు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా సభలు, సమావేశాల్లో పాల్గొనబోతున్నారు. ఇటు 5 దక్షిణాది రాష్ట్రాల అగ్రనేతలు కూడా భారీ సంఖ్యలో రాష్ట్రానికి వచ్చారు. 28వ తేదీ వరకు కూడా ఇక్కడే మకాం వేసి అస్సాం అభ్యర్థుల గెలుపు కోసం మాత్రం కృషి చేయనున్నారు. ఇటు సిద్ధరామయ్య, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాత్రం ఈ రోజు మధ్యాహ్నం 12:30కు ప్రెస్ మీట్ పెట్టి, ఆ తర్వాత మాత్రం 12:30కు ప్రెస్ మీట్ పెట్టి బేగంపేట నుంచి హెలికాప్టర్ లో మక్తల్ వెళ్లనున్నారు. మక్తల్లో ప్రచారం చేస్తారు. ఆ తర్వాత 5:30కు హైదరాబాద్ లోని ముషీరాబాద్ కు సంబంధించి నియోజకవర్గంలో ప్రచారంలో పాల్గొంటారు. ఆ తర్వాత 8:30కు బెంగళూరు బయలుదేరుతారు. మరోవైపు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ కూడా ఈ రోజు పర్యటన ఉంది. మధ్యాహ్నం 1 గంటలకు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి వెస్ట్ వరంగల్, కాజీపేటలో చౌరస్తాలో కూడా కార్నర్ మీటింగ్ లో పాల్గొంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3:30కు సర్కస్ గ్రౌండ్ లో ఇటు కరీంనగర్ లో కూడా భారీ బహిరంగ సభలో కూడా పాల్గొనబోతున్నారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ప్రచార సభ షెడ్యూల్ చూసుకుంటే నిన్ననే రాష్ట్రానికి చేరుకుని సభల్లో పాల్గొన్నాడు. నిన్న సాయంత్రం కూడా హైదరాబాద్ చేరుకున్నాడు. సాయంత్రం చిక్కడపల్లిలోని సెంట్రల్ లైబ్రరీలో కూడా నిరుద్యోగులను కలుసుకున్నాడు. సెంట్రల్ లైబ్రరీ తెలంగాణ రాష్ట్రానికి ఒక గుండెకాయ అని చెప్పుకోవచ్చు నిరుద్యోగులకు. అక్కడ
సెంట్రల్ లైబ్రరీకి వెళ్ళి కూడా నిరుద్యోగులతో గంట పాటు చిట్ చాట్ చేసే సందర్భం ఉంది. ఆ తర్వాత పక్కనే ఉన్నటువంటి రెస్టారెంట్ కూడా వెళ్ళిన పరిస్థితి ఉంది నిరుద్యోగులను తీసుకుని. ఆ తర్వాత మొత్తానికి ఈ రోజు మధ్యాహ్నం 1 గంటలకు మాత్రం ఆందోళనలో పాల్గొంటారు. ఆందోళన నియోజకవర్గంలో రాహుల్ గాంధీ మాజీ ఉప ముఖ్యమంత్రి సభలో కూడా పాల్గొనబోతున్నారు. మధ్యాహ్నం 12:30కు సంగారెడ్డిలో ఇటు జగ్గారెడ్డికి సపోర్ట్ గా మాత్రం బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. సాయంత్రం 4:15కు ఇటు కామారెడ్డిలో రేవంత్ రెడ్డితో పాటు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు స్వయంగా రేవంత్ రెడ్డి కూడా సీఎం కేసీఆర్ పై పోటీ చేస్తున్న నేపథ్యంలో కూడా చివరిగా సాయంత్రం 4:30కు మాత్రం కామారెడ్డిలో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు రాహుల్ గాంధీ కూడా పాల్గొనబోతున్నారు. మొత్తానికి ఇటు రేవంత్ రెడ్డి చూసుకుంటే ఈ రోజు 6 నియోజకవర్గాలను కూడా చుట్టబోతున్నారు. నారాయణపేట, దేవరకద్ర, మహబూబ్ నగర్, కామారెడ్డి, పటాన్చెరు, షేర్లింగంపల్లి నియోజకవర్గాల్లో మాత్రం ఈ రోజు రేవంత్ రెడ్డి సభ ఉండబోతుంది. ఈ రోజు ఉదయం 10 గంటలకు ఉమ్మడి మహబూబ్ నగర్ సంబంధించి నారాయణపేటలో ఉండబోతుంది. ఆ తర్వాత 11 గంటలకు దేవరకద్ర, 12 గంటలకు మహబూబ్ నగర్, 2 గంటలకు రాహుల్ గాంధీతో కలిసి కామారెడ్డిలో మాత్రం స్వయంగా ఇటు కొడంగల్లో పోటీ చేస్తూనే కేసీఆర్ ని ఢీకొట్టాలనే ఉద్దేశంతో మాత్రం కామారెడ్డిలో కూడా రేవంత్ రెడ్డి పోటీ చేస్తా ఉన్నాడు. 2 గంటలకు మాత్రం రాహుల్ గాంధీతో కలిసి కామారెడ్డిలో బహిరంగ సభలో రేవంత్ రెడ్డి పాల్గొంటాడు. ఆ తర్వాత సాయంత్రం 5:30కు పటాన్చెరులో కూడా జనసభ ఏర్పాటు చేశారు. ఆ జనసభలో పిసిసి రేవంత్ రెడ్డి పాల్గొంటారు. సాయంత్రం 6:30కు సిటీ అవుట్కట్స్ లో ఉన్నటువంటి షేర్లింగంపల్లి జనసభలో కూడా రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఇది ఇలా ఉంటే మొత్తం కాంగ్రెస్ పార్టీ అధికారమే లక్ష్యంగా కూడా ప్రతి ఒక్కరిని యూజ్ చేసుకోవాలి. అవసరమైతే ఒకటే స్లోగన్ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ, 5 రోజులు కష్టపడండి, 5 సంవత్సరాలు పాలిద్దాం, కేసీఆర్ ని గద్దదించడమే లక్ష్యంగా కూడా ఈ 5 రోజులు పోరాడండి అని మాత్రం ఇస్తున్నారు. కేవలం 2 రోజులే ఉన్న నేపథ్యంలో కూడా ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం సమాయత్తమైంది. ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ జెండా ఎగరేయాలి రాష్ట్రంలో అని మాత్రం డిసైడ్ అయింది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.